అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇది మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంటీఎస్ ఎగ్జామ్ కోసం చేస్తున్నటువంటి మరో వీడియో అండి. ఇప్పుడు 2 వీడియోస్ అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ 3rd వీడియో అండి. ఆ ఎగ్జామ్లో మనకు ఈ డ్యాన్స్ ఫార్మాట్స్ లేకపోతే మళ్ళీ మనము జీకే ఇంతకుముందు ఏదైతే ఇన్సిడెంట్స్ గురించి చెప్పామో, నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ఫెస్టివల్స్ గురించి కూడా అడుగుతున్నారండి. అంటే ఒక్కొక్క ఫెస్టివల్ ఆ నేమ్ ఏంటి, ఆ ఫెస్టివల్ ఏ స్టేట్లో కండక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్. అంటే ఎస్ఎస్సికే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే, బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ కూడా ఉపయోగపడేటటువంటిదేనండి. జస్ట్ అందరూ కూడా ఇది జస్ట్ ఒకసారి చూసుకుంటే, దీనికంటే ఇంకా ఉన్నటువంటి ఫెస్టివల్స్ గురించి కూడా మీరు తెలుసుకుంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఈ నెల 30th నుంచి స్టార్ట్ అవుతుందో వాటికి ఉపయోగపడుతుందండి. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. కొన్ని పండుగల గురించి జస్ట్ మనము గుడి పడవా అనేటటువంటి ఫెస్టివల్ చేస్తారండి. దట్ ఈజ్ విల్ బి కండక్టెడ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్లో చేస్తారు. దట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎలా అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను జరుపుకుంటామో ఆ మోడల్లోనే ఉంది. వాళ్ళు గుడి పడవా అంటారు, అది మహారాష్ట్రలో. అలాగే ఓనం మనకు తెలుసు, కేరళ స్టేట్లో నిర్వహిస్తారండి. అలాగే గోంచా అనేటటువంటిది ఛత్తీస్గఢ్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు అనేటటువంటిది మనకు ఉన్నటువంటి చరిత్రలో చెప్పడం జరిగిందండి. అలాగే నిషాగంధి డ్యాన్స్ ఫెస్టివల్ అండి. ఈ నిషాగంధి డ్యాన్స్ ఫెస్టివల్ అనేది కేరళలో జరుగుతుంది అనేదండి. కేరళలో డ్యాన్స్ ఫెస్టివల్ అది. అంటే జనరల్ ఫెస్టివల్స్ వేరే, డ్యాన్స్ ఫెస్టివల్ వేరే. ఇది కూడా ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడగడం జరిగిందండి. అందుకోసమే ఇది కూడా ఇన్వాల్వ్ చేసాము. నెక్స్ట్ నాట్యాంజలి ఫెస్టివల్, ఇది కూడా డ్యాన్స్ దీనికి సంబంధించి చేస్తారు, బట్ తమిళనాడులో చేస్తారండి. తమిళనాడు స్టేట్లో చేస్తారు. పొంగల్ మనకు తెలుసండి. జస్ట్ లైక్ మన 2 రాష్ట్రాల్లో ఎలా అయితే సంక్రాంతి నిర్వహించుకుంటామో అదేవిధంగా పొంగల్ అనేది తమిళనాడులో చేస్తారండి. ఇంకొకటి బైశాఖి అనేటటువంటిది అది పంజాబ్లోను, నార్థన్ ఇండియాలో కూడా నిర్వహిస్తారండి. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో పంజాబ్ని హైలైట్ చేశారండి. అంటే ఆప్షన్ పంజాబ్ని తీసుకున్నారు. మోర్ ఓవర్ నార్థరన్ ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో కూడా ఇది నిర్వహిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ బైశాఖి ఫెస్టివల్ అని. ఇది కాకుండా మీకు ఇంకా మీరు నెట్లో చూసుకుంటూ వస్తే ఇంకా అనేక ఫెస్టివల్స్ గురించి ఉంటుందండి. దిస్ ఈజ్ జస్ట్ గైడెన్స్ అండి. మీరు కూడా ఇంకా నోట్ చేసుకుంటే ఇదొక పాయింట్. దీని నుంచి కూడా we may get 1 or 2 క్వశ్చన్స్ అండి. ఆ 1 or 2 క్వశ్చన్స్ మనకు వచ్చేటటువంటి మార్క్సే మనకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయండి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను మనం కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. దిస్ ఈజ్ ద 3rd వీడియో అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో వి విల్ మీట్ అండి. మరొక వీడియోలో కలుద్దామండి. ధన్యవాదాలు.